రాయకల్. నా పేరు శ్రీనివాస్. నా పేరు సర్పంచ్ అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను 6వ వార్డుకు ఒక మెంబర్కు పోటీ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఈ కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు కూడా మనకు 90% కూడా వర్క్ అనేది పూర్తిగా మనకు జరిగింది. ఇక ఇంత ముందు కూడా మనకు సపోర్ట్ అనేది ఇంత ముందుకు లోకల్లో మనకు సపోర్ట్ లేకుండా కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. ఎందుకు గెలిచిందంటే కూడా మనకు సపోర్ట్ లేకున్నా కూడా ఎందుకంటారంటే మన ఊర్లో మనకు సర్పంచ్ క్యాండిడేట్ అన్నట్టయినా అందరికీ అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ సేవ చేస్తూ మంచి మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నందుకు ఇప్పటికీ ఇది 3వ సారి కంప్లీట్ అయిపోయింది. హ్యాట్రిక్ 3వ సారి. ఈసారి గెలిస్తే మాత్రం ఇక హ్యాట్రిక్ అయిపోతుంది 4వ సారి. ఈసారి భారీ మెజార్టీతో, ఇంతకుముందు కూడా ఒక 150 అట్లా దాని మెజార్టీతోనే ఉండే. ఈసారి మాత్రం 80-20తోని 80% మెజార్టీతోని ఈ సీన్ పక్క గెలుస్తాడు. ఎందుకోసం అంటే మనకు ఈ స్టేట్ లెవెల్లో మన పార్టీ మనకు అందుబాటులో ఉంది. ఈయన ఇంకోటి ఎమ్మెల్యే సభకు సన్నిహితంగా ఉండి ప్రతి పని కూడా మన పంచాయతీ ఫండే కాకుండా మనకు సీఎం అది ఎమ్మెల్యే ఫండ్తో కూడా ఆల్రెడీ మనకు ఫామ్ లేకుండా కూడా 25 లక్షలతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ చేసుకొచ్చింది ఆల్రెడీ. ఈయన మనకి ఏ విధంగా అంటే ఈయన పవర్ ఏమంటారు అభ్యర్థిగా లేనప్పుడు కూడా ఈయన పనులు చేసింది. మనకు ఈరోజు అభ్యర్థికి పోటీ చేస్తుంది కాబట్టి ఇంకా చాలా గొప్పగా అందరికీ అందుబాటులో ఉండి ఈ పని మనకు రాలేదు అనకుండా విజయవంతం చేస్తాడని కోరుతూ ఈయన తరఫున నేను ఒక క్యాండిడేట్గా పోటీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన సంతోషంలో ఆయన పనిలా నేను పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ 6వ వార్డుకి వెళ్ళి నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఊర్లో జనాలు కూడా చాలా చూస్తున్నారు మీరు మెజార్టీ ఎట్లా ఉంది ఏం సంగతి అనేది. వాళ్ళ మెజార్టీ 80% పక్క మేము పక్క విన్ అవుతామని మేము కోరుతున్నాం. ఇక నా వార్డుకు వచ్చేసి 6వ వార్డు అంటే ఊర్లో 75% సీసీ రోడ్లన్నీ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయినాయి. ఇది పోయిపోయి ఏమైంది 6వ వార్డుకు మాత్రమే సీసీ రోడ్లు కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఆ వార్డుపై మేము ఆ ఓట్లు అడగడానికి ఏమవుతుందంటే మీరు పనులు మాకు కాలేవు, మాకు ఫస్ట్ సీసీ రోడ్లు కావాలి. అన్నీ బాగున్నాయి, ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కటి అన్నీ బాగున్నాయి. ఆ గల్లీలు కూడా మనకు ఫ్రీగానే ఉన్నాయి. మరి టైట్గా 3 ఫీట్లు 4 ఫీట్లు అనేది ఏం లేదు. మినిమం 10 ఫీట్లు 12 ఫీట్ల గల్లీలు ఉన్నాయి. ఇక ఆ ఒక్కటి మా వర్క్ మాత్రం పెండింగ్ అయింది. ఈసారి వార్డు మెంబర్ మేము గెలిచిన వెంటనే మొత్తం సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకొని ముందుండి మేము అన్ని వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేము మాట ఇస్తున్నాం. అదే మాట ప్రకారం మేము ఈరోజు పోటీలో దిగి గెలవబోతున్నాం. నాకు వచ్చిన గుర్తు నాకు ఫ్రాక్ గుర్తు, గౌను గుర్తు, సర్పంచ్ గారిది ఉంగరం గుర్తు. మా వార్డు సభ్యులు మనం గ్రామ పంచాయతీ అందరినీ గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఈ 6వ వార్డు గౌను గుర్తుకు 100% ఓట్లు వేసి విజయవంతం గెలిపిస్తే 100% మేము కూడా మేము ఇచ్చిన హామీలని బరాబర్ మేము నెరవేరుస్తాం.